నడుస్తున్నాయి ఈ పంచాయతీలో. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ వేదమే ఇక నడుస్తుంది, వేరే వాళ్ళ వేదం అయితే నడవదండి. అందుకని ఈ పంచాయతీలోన ఎప్పుడు తరతరాలుగా యుగాలుగా ఒక పీతాధిపతిలాగా పూర్వం కంచి వాళ్ళు తగువ నడుస్తుంది, కానీ వేరే వాళ్ళు మరి వేదం నడవదండి. అందుకోసం ఈ కందు పంచాయతీ మార్గం ఇంకా కొత్త వాళ్ళు మన ఇండియా ప్రభుత్వం కంచి హిందూ తరపున మంచి సేవలు చేస్తే మంచి వాళ్ళకి ఇక్కడ పంచాయతీలో నా సర్పంచ్గా, లేకపోతే ఏంటంటే నాయక సర్పంచ్గా, లేదు అంటే మరొక సమితిగా నిర్ణయించుకోవడానికి ఒక అవకాశం అయితే కావాలండి. ఇప్పుడు ఏంటంటే పూర్వం కంచి వాళ్ళు పనులు చేసి బాగా డబ్బులు గడించుకొని సుఖపడి బాగా పంచాయతీల డబ్బులు బాగా పిడిచేస్తున్నారు. వాళ్ళు పిడుచుకొని వాళ్ళకి అలవాటు అయిపోయింది, రాజకీయాన్ని వదలలేకపోతున్నారు. ఈ నాయకులు అంటే పురుటుగూడలో ఒక నాయకులు ఉన్నారండి, వాళ్ళు మాత్రమే చాలా వేషాలు తెలుసు. పూర్వం కంచి ఏమంటే మాకు చదువు ఉంది, తెలివి ఉంది అని చెప్పి వాళ్ళకి ఎప్పటికీ చేస్తూనే ఉంటారు. వాళ్ళ వేదం తప్ప వేరే వేదం అయితే నడవదండి. అందుకే తరతరాలుగా వాళ్ళ వేదమే నడుస్తుంది ఇక్కడ. అందుకే ఈ మోస దగా ఫోర్ అనేది భూములు తగ్గువైనా సరే పేదవాళ్ళకి ముందుకు రానివ్వరండి. వాళ్ళ వేదమే, వాళ్ళు అనుకున్న భూములే దొరుకుతాయి, అవి వేరే వాళ్ళకి మరి వేరే భూమి దొరకదు. ఇక్కడ కందు పంచాయతీలో లేబర్ కోసం 1 సెంటు కూడా ఈ మన లేబర్ తరఫున పురుటుగూడ ఏరియా కానీ ఈ ఏరియాలు మొత్తం కానీ 1 సెంటు కూడా ఎవరికి లేబర్ అయితే దొరికింది లేదండి. గవర్నమెంట్ ల్యాండ్ కానీ ఫారెస్ట్ ల్యాండ్ కానీ ఆదివాసులు ఉన్నారండి, అయినా సరే దొరకట్లేదు. కాబట్టి అది పొజిషన్ అంది. ఇక్కడ తరతరాలుగా దాసు అనే వ్యక్తి ఉన్నారు, అతని రాజకీయమే నడుస్తుందండి. అతను మళ్ళీ పంచాయతీ ఆఫీసులు ఏం తెలియపోయినలాగా సంచి పట్టుకునే తిరుగుతాడు, చిన్న సైకిల్ బండి పట్టుకొని సైలెంట్గా తిరుగుతాడు. కానీ అతను చేసిన ప్రజలు చేసిన ద్రోహాన్ని ఎవరు కనిపెట్టలేకపోతున్నారండి. నేను ప్రతి సంవత్సరం నా వయసు 80 సంవత్సరాలు కాబట్టి నేను చూస్తూనే ఉన్నాను, అర్థం చేస్తాను రాజకీయాలు. ప్రతిరోజు నేను మంచిగానే మాట్లాడుతాను, అతనితో మాట్లాడుతూ అతను ఏం చేస్తాడని కనిపెడుతుంటాను. అలాగే రామనాథం ఉంటప్పుడు కూడా చాలా మంచిని ఇక్కడ వైజాగ్ని మన బియ్యం కానీ లేకపోతే ఎక్కడో వేరే డబ్బులు తరలిస్తారండి. ఇక్కడికి వచ్చిన పంచాయతీలో వచ్చిన సంపత్తిని ధనంని ఇంకా వేరే వైజాగ్ దుక్కు కానీ గుంటూరు దుక్కు తరలించుకొని వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ పస్తులు కొనుక్కుంటారండి. అది వీళ్ళు ఈ కందు పంచాయతీలో జరుగుతున్న మోసాలు దగాలు. ఇక్కడ అడిగినోడు లేడండి. ఈ కందు పంచాయతీలో ఎవరికి అడిగినా సరే పనికిరారండి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సెట్టింగ్తోనే ఉంటారు వాళ్ళు. కాబట్టి ఆల్ కమాండ్ నడుస్తుంది. అందుకోసం ఈ భారత మాతకి జై. ఈ మంచితనాన్ని ఎప్పుడు జరుగుతుందో మీరు అది నా వీడియో చూసుకొని లైక్ చేయండి. లైక్ కొట్టి నాకు కొద్దిగా నా కామెంట్లో నాకు తెలియపరచండి. నేను చేస్తుంది మంచిదా రైటా రాంగా మీరే తెలుసుకొని నాకు కామెంట్ పెట్టండి, నేను తెలుసుకుంటాను. నేను గుండు సభనండి. నమస్కారం అందరికీ.